సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక రైట్. ఇదే అంశానికి సంబంధించి మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, మోడీ బీసీ కాదా? అసలేంటి ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ అంటే ఇది మన రాష్ట్రంలో కొత్త, బట్ రాహుల్ గాంధీ ఆల్రెడీ ఫిబ్రవరి 2024లోనే కామెంట్ చేశారు, సేమ్ కామెంట్. జాతీయ వ్యాప్తంగా గతంలో కూడా మోడీ కులం మీద, మోడీ బీసీయా కాదా అన్న దాని మీద చాలాసార్లు గతంలో చర్చ జరిగింది. ఇప్పుడు మనం ఈ డిబేట్ మన రాష్ట్రంలో తొలిసారిగా వింటున్నాం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో ఒకటి నిజం ఉంది, ఒకటి అంటే వాస్తవం లేదు. ఒకటి వాస్తవం ఉంది, ఇంకోటి వాస్తవం లేదు, రెండు. అంటే మోడీకి సంబంధించిన కులం ఏంటి, మోడీకి సంబంధించిన కులం ఏంటంటే గాండ్ మోచి తేలి కులం. అంటే గానుగ నుంచి నూనె తీస్తారు, తెలుసు కదా. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని ఇప్పుడు చాలా చోట్ల కనబడుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్స్, తర్వాత వేరుశనగ నూనె ఇది వాడొద్దు, గానుగతో స్వయంగా గానుగతో నూనె తీస్తే కనుక చాలా హెల్తీగా ఉంటుందని డాక్టర్స్ అడ్వైజ్ చేస్తున్నారు, హార్ట్ హెల్తీ. సో గానుగ నుంచి నూనె తీసే కుటుంబంలో ఆయన జన్మించారు. దాన్ని గుజరాత్ లో తేలి గాంద్ మోచి కులం అంటారు. అయితే ఒకటి వాస్తవం, మోడీ పుట్టినప్పుడు ఆయన ఓబీసీ కాదు. కానీ రెండోది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఓబీసీలో చేర్చారన్నది అబద్ధం. రెండు అంటే పుట్టుకతో ఓబీసీ కాదన్నది వాస్తవం, కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కులాన్ని ఓబీసీలో చేర్చారన్నది, బీసీలో చేర్చారన్నది అవాస్తవం. 1994లో అసలు జరిగింది ఏంటంటే ఇది చెప్పిన కులం తేలి గాంద్ మోచి ఇవన్నీ కూడా 1994 జూలై 25, 1994 జూలై 25. అప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కాంగ్రెస్ సీఎం ఎవరంటే చెబిల్ దాస్ మెహతా. చెబిల్ దాస్ మెహతా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1994 జూలై 25లో ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఏంటంటే ఈ కులాన్ని, కొన్ని కులాల్ని ఓసీల నుంచి బీసీ కులాల్లో చేర్చారు. దానిలో ఏంటంటే మోడీకి సంబంధించిన కులం కూడా ఉంది. సో అప్పటి వరకు మోడీ అసెంబ్లీకి కూడా కంటెస్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు 2000 సంవత్సరంలో రెండు ఉంటాయి, ఒకటి స్టేట్ ఓబీసీ లిస్టు, సెంట్రల్ ఓబీసీ లిస్ట్. స్టేట్ లోనేమో బీసీ అంటారు, సెంట్రల్ కి వచ్చేసరికి ఓబీసీ అన్నది జనరల్ గా వాడతారు. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. సెంట్రల్ లో స్టేట్ లోకి వచ్చేసరికి బీసీలు అని మనం వాడతాం. స్టేట్ లో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్. సో ఇప్పుడు మోడీ కులం పుట్టుకతో అయితే ఆయన మోడీ పుట్టినప్పుడు, అంటే ఆయన పుట్టినప్పుడు అయితే బీసీ కాదు, కానీ 1994లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బీసీ కులాల్లో చేర్చారు. అప్పుడు ముఖ్యమంత్రి చెబిల్ దాస్ మెహతా. అయితే రాష్ట్ర స్థాయిలో చేర్చారు కదా 1994లో. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చేర్చిన తర్వాత కేంద్రంలో ఓబీసీ లిస్ట్ వేరే, రాష్ట్ర ఓబీసీ లిస్ట్ వేరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు రెడ్డిస్ ఏంటి మన రాష్ట్రంలో? మన రాష్ట్రంలో రెడ్డిస్ ఏంటి? ఓసీఏ కదా, అగ్రవర్ణాలు కదా. కర్ణాటకలో బీసీలు, రెడ్డిలు కర్ణాటకలో బీసీలు. సో అందుకనే కేంద్రాల్లో సపరేట్ బీసీ లిస్ట్ ఉంటుంది, రాష్ట్రంలో బీసీ లిస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో లింగాయతులు అగ్రవర్ణాలు కదా, మన దగ్గర వచ్చేసరికి లింగాయత్ రాజశేఖర రెడ్డి సమయంలో లింగాయతుల్ని బీసీలో చేర్చారు. కానీ కేంద్రంలోని ఓబీసీ లిస్ట్ లో ఇంతవరకు లింగాయతుల్ని చేర్చలేదు. కేంద్రంలో ఉండేదాన్ని ఓబీసీ లిస్ట్ అంటారు. 27% రిజర్వేషన్ కేంద్రంలో విద్యా ఉద్యోగాల్లో ఓబీసీ లిస్ట్ లో ఉంది, మన దగ్గర 20% ఉన్నట్టు. సో అక్కడ కేంద్ర ఓబీసీ లిస్ట్ లో ఇంతవరకు లింగాయతులు చేర్చలేదు. సో అట్లాగే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి కూడా. సో ఇప్పుడు రాష్ట్రంలో, గుజరాత్ రాష్ట్రంలోనేమో 1994లో గుజరాత్ లో చెబిల్ దాస్ మెహతా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పటికి బీజేపీ ప్రభుత్వం ఏర్పడలేదు. 1995లో తొలిసారి అక్కడ కాషాయ జెండా ఎగిరింది కేశుభాయ్ పటేల్. అప్పటి నుంచి 95 నుంచి ఇప్పుడు 2025 30 సంవత్సరాలుగా వరుసగా గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వమే నడుస్తుంది. మోడీ ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు? మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్యాస్ట్ చేంజ్ చేశారు, తన కులాన్ని ఓబీసీలో కలుపుకున్నారన్నది అవాస్తవం. ఎందుకంటే మోడీ ముఖ్యమంత్రి అయింది 2001లో గుజరాత్ అల్లర్ల తర్వాత అయ్యారు. పుట్టుకతో ఓబీసీ కాదు, కానీ అంతకుముందు కన్వర్ట్ చేసింది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే సెంట్రల్ ఓబీసీ లిస్ట్ అని ఉంటుంది కదా, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో 2000లో దీన్ని యాడ్ చేశారు. అప్పటికి అంటే
అప్పటికి కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ లేడు. ఇది అంటే పబ్లిక్ వాస్తవం తెలియాలని చెప్తున్నాను. ఒకటి, పుట్టుకతో బీసీ కాదు, బట్ లేటర్ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఆయన్ని బీసీ లిస్ట్ లో యాడ్ అయింది, తర్వాత ఓబీసీ లిస్ట్ లో. సీఎం అయ్యాక మోడీ తన కులాన్ని బీసీలో కలిపారని రేవంత్ అన్నది మాత్రం ఇదే విషయం మీద మాట్లాడేందుకు మనతో పాటు రఘునందన్ రావు గారు జాయిన్ అవుతున్నారు, మెదక్ ఎంపీ. రఘునందన్ రావు గారు,